Hi friends, welcome to Max Labs YouTube channel. Today we are discussing about disability rule of 14 and 15. మనం ప్రీవియస్ వీడియోలో డిజబిలిటీ రూల్స్ 1 నుంచి 13 వరకు చూసినాం కదా. ఈ వీడియోలో 14, 15 చూద్దాం. సింపుల్గా ఉంటుంది, మీకు అర్థమవుతుంది. చూడండి వీడియో లాస్ట్ వరకు. 14 డిజబిలిటీ రూల్ అంటే ఏంటిదంటే సింపుల్. 2 డిజబిలిటీ రూల్ని సాటిస్ఫై చేయాలి, 7 డివిజిబిలిటీ రూల్ని సాటిస్ఫై చేయాలి. అదే 15 డిజబిలిటీ రూల్ అంటే ఏంటంటే 3ని సాటిస్ఫై చేయాలి, 3 డిజబిలిటీ రూల్ని సాటిస్ఫై చేయాలి, 5 డిజబిలిటీ రూల్ని సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు 14 ఉంది కదా, 2 డిజబిలిటీ రూల్ మనకు తెలుసు కదా, అతని 7 డిజబిలిటీ రూల్ మనకు తెలుసు కదా. అన్నిటిని సాటిస్ఫై చేసి ఆ నెంబర్ పక్కా 14 డిజబిలిటీ రూల్ సాటిస్ఫై చేస్తుంది. అంటే 14 తోటి కూడా అది కరెక్ట్ ఎగ్జాక్ట్గా డిజబుల్ అవుతుంది అని అర్థమైందా. ఇప్పుడు 15 డిజబిలిటీ రూల్ అవుతుంది అంటే 3 డిజబిలిటీ రూల్ని సాటిస్ఫై చేయాలి, 5 డిజబిలిటీ రూల్ని సాటిస్ఫై చేయాలి. అంటే 3 డిజబిలిటీ రూల్ ఏంటిది, సమ్ ఆఫ్ డిజిట్స్ తెలుసు కదా. అది మీకు ఈ డిజబిలిటీ రూల్స్ తెలియకుంటే మన ఛానల్లో డిజబిలిటీ రూల్స్ అనే ప్లేలిస్ట్ ఉంది, దాంట్లోకి వెళ్ళి చూడండి. 1 నుంచి 13 డిజబిలిటీ రూల్స్ సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈ వీడియోలో మనం 3 డిజబిలిటీ రూల్ ఏంటిది, సమ్ ఆఫ్ డిజిట్స్ చేసేసి దాన్ని సమ్ ఆఫ్ డిజిట్స్ వచ్చిన ఆన్సర్ని 3తో డివిజన్ చేస్తే 3 డిజబిలిటీ రూల్. 5 డిజబిలిటీ రూల్ ఏంటిదంటే లాస్ట్కి 0 ఆర్ 5 డిజబిలిటీ రూల్. ఈ రెండింటిని సాటిస్ఫై చేసిందనుకో ఏదైనా ఒక నెంబర్, అది మనకు 15 కూడా పక్కా సాటిస్ఫై చేస్తుంది అని అర్థమైందా. సింపుల్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డిజబిలిటీ రూల్ తెలియకుంటే మన చాలా ప్లేలిస్ట్లు ఉన్నాయి, దానిలో పోయి చెక్ చేసి 1 నుంచి 13 వరకు చూడండి. ఇప్పుడు ఈ 14, 15 కూడా ట్రై చేయండి. సింపుల్గా అర్థం నాకు, సింపుల్గా ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.